హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. గోధుమ పిండితో స్నాక్స్ ప్రాసెస్. ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను. ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నా. పావు టీ స్పూన్ సాల్ట్, గరం మసాలా పావు టీ స్పూన్, బ్లాక్ పెప్పర్ పావు టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ పావు టీ స్పూన్, చిల్లీ ఫ్లాక్స్ హాఫ్ టీ స్పూన్, గసగసాలు 2 స్పూన్, పూర్తిగా గసగసాలు 2 స్పూన్ వేసుకున్నాను. నువ్వులు నువ్వులు 3 స్పూన్, కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసుకున్నా. కరివేపాకు కూడా సన్నగా చాప్ చేశాను. వేసినాక మొత్తము కలపాలి. వాటర్ వేసి కలుపుకోవాలి పిండిని. వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని మనము చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో సేమ్ చపాతీ పిండి లెక్క కలుపుకోవాలి. మనకు స్నాక్స్ రూపంలో చాలా బాగుంటాయి. నేను క్వాంటిటీ కొంచెం తక్కువగానే వేసుకున్నాను. మీరు కావాలంటే నేను ఒక గ్లాస్ పిండిని తీసుకున్నాను. మీరు కావాలంటే పిండి ఎక్కువ క్వాంటిటీ పెంచుకోవచ్చు. మెత్తగా చపాతీ పిండి లెక్క కలపాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి చేతికి అంటకుండా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. పిండిని సాఫ్ట్గా కలుపుకున్నాము. పిండిని సైడ్కి పెట్టేసి టూ స్పూన్ పొడి పిండి తీసుకున్నాను. ఘీ మనకు 2 స్పూన్లో ఎంత ఘీ పడుతుందో అంత వేసి, నాకు ఇక్కడ 3 స్పూన్ ఘీ పట్టినది. 2 స్పూన్ గోధుమ పిండికి 3 స్పూన్ ఘీ వేసి కలిపాను. బాగా క్రీమ్ లెక్క కలిపి పక్కన సైడ్న పెట్టుకుందాం. కలిపి పెట్టుకున్న పిండిని చపాతీ పిండి వంటలు చేసుకోవాలి.
అన్నీ కట్ చేసుకున్నాము. అన్నీ 4 గుంటలు అయినవి. కొంచెం పొడి పిండి వేసుకొని చపాతీలు లెక్క రోల్ చేసుకోవాలి. చపాతీ లెక్క చేసుకోవాలి. కొంచెం చిన్నగానే రోల్ చేసుకోవాలి. దీంట్లో అన్ని మేము నువ్వులు, గసగసాలు, మసాలాలు వేసాం కాబట్టి చపాతీ విరిగిపోకుండా చిన్నగా రోల్ చేసుకోవాలి. ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో రోల్ చేసుకుందాం. అన్నీ రోల్ చేసుకున్నాము. ఒక్కొక్క చపాతీ మీద మేము కలిపి పెట్టుకున్న ఘీ పిండి మిశ్రమాన్ని వేసి స్ప్రెడ్ చేయాలి. ఇంకా అన్నీ ఒక చపాతీ మీద ఒకటి వేసి స్ప్రెడ్ చేసి ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో చేయాలి. అన్నీ 4 చపాతీలు వేయినాయి. మొత్తం 4 చపాతీలని ఒకదాని మీద ఒకటి వేసుకున్నాను. వేసినాక రోల్ చేసుకోవాలి. మళ్ళీ అట్లా మడిచి మళ్ళీ చపాతీ లెక్క రోల్ చేసుకోవాలి. పొడి పిండి వేసుకొని మీకు ఏ మందంలో కావాలో ఆ మందంలోకి చేసుకోవాలి చపాతీని. మనకు ఎక్కువ మందం కావాలంటే ఎక్కువ మందంలో పెట్టుకోవచ్చు. లేదు పతలాగా అంటే నేను మందం కూడా పెట్టలేదు, మరి పతలా చేయలేదు, మీడియంలో రోల్ చేసుకున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీరు రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, చెక్స్ మోడల్లో అయినా కట్ చేయొచ్చు. నేను డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నా.
ఈ మందంలో కట్ చేసుకున్నాను. ఎక్కువ మందం కూడా పెట్టలేదు. అన్నీ కట్ చేసేసుకున్నా. స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ కోసం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయినది, ఒకటొకటిగా వేసుకుందాం. ఆయిల్ ఫుల్ హీట్ చేయకూడదు, మామూలుగా కొంచెం హీట్ అయినాక వేసుకోవాలి. మరి ఎక్కువ ఫుల్ ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఎందుకంటే మేము 4 పొరలు వేసాం కాబట్టి లో ఫ్లేమ్లో అయితే క్రిస్పీగా వేగుతవి. మనము ఫుల్ ఫ్లేమ్లో వేసేస్తే లోపలగా పచ్చిగా ఉండిపోతాయి. లోనే పెట్టి సిమ్ మీద పెట్టి, మరి సిమ్ మీద కూడా కాకుండా మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టి మొత్తము బాగా ఫ్రై అయినాయి. గోల్డెన్ కలర్లోకి, బ్రౌన్ కలర్లోకి వచ్చినవి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మేము గసగసాలు, నువ్వులు వేసాం కాబట్టి బాగా హెల్తీ కూడా. గోధుమ పిండితో చేసింది ఇవి. పిల్లలకు స్నాక్స్ రూపంలో కూడా చాలా హెల్తీగా ఉంటవి. క్రిస్పీ స్నాక్స్ రెడీ అయినది. చాయ్తో పాటు చాలా టేస్టీగా ఉంటవి. బాగా క్రిస్పీగా వచ్చినవి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, ఫుల్ ఫ్లేమ్లో పెట్టకూడదు. చాయ్తో పాటు స్నాక్స్ రెడీ.